కీసరా జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో నిందితుల ప్లాన్ చూసి పోలీసులు సైతం అవాక్కవుతున్నారు. ఈ ముఠా ఎంత పక్కాగా స్కెచ్ వేసిందంటే దోపిడీకి కాసేపటి ముందు ఇద్దరు నిందితుల కస్టమర్ల ముసుగులో షాపులోకి వచ్చారు. నగలు కొనే సాగుతో లోపల సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, యజమాని ఎక్కడ కూర్చున్నాడు అనే అంశాలపై లైవ్ రెక్కీ నిర్వహించారు. యజమాని సందీప్ ఒంటరిగా ఉన్నాడని నిర్ధారించుకున్న వెంటనే బయట ఉన్న మిగిలిన నిందితులకు సమాచారం ఇచ్చారు. బయట నుంచి ఇద్దరు నిందితులు వచ్చి ఒక్కసారిగా నకిలీ తుపాకీతో బెదిరించి దాడికి తెగపడ్డారు. ముందే వచ్చిన ఇద్దరిని బెదిరించి వదిలేసినట్టు సీన్ క్రియేట్ చేశారు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఎస్ అనిల్, చెప్పండి, ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనిల్? కీసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి జ్యువెలరీ షాప్, బాలాజీ జ్యువెలరీ షాప్ కు సంబంధించిన కేసులో భాగంగా కీసరా పోలీసులు అయితే కేసును ఛేదించారని చెప్పాలి. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే ఈ దోపిడీలో పాల్గొన్నది, దోపిడీకి పాల్పడ్డది ఇద్దరే అనుకున్నాం. కానీ ఇందులో మొత్తం కూడా 5గురు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. 5 మందిని కూడా ప్రెజెంట్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అయితే కస్టమర్ల లాగా వచ్చిన వాళ్ళు కూడా దొంగతనానికి పాల్పడేందుకు వచ్చినట్టుగా కూడా పోలీసులు చెప్పిన సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. డీసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా జరిగింది. ఇందులో భాగంగానే దానికి సంబంధించిన మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించే A1గా ఉన్నటువంటి నజీం అజీజ్, అదేవిధంగా A2 బిష్ణుకర్మ, వీళ్ళిద్దరు కూడా అంటే ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒకసారి గమనిస్తే A1, A2 బిష్ణుకర్మ, A3 మహమ్మద్ షఫీ, అదేవిధంగా A4 రాజేందర్ సింగ్, A5 రత్న సింగ్, వీళ్ళ 5గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే A1, A2 రాకముందే ఇద్దరు కస్టమర్ల లాగా రావడం జరిగింది. ఆ వచ్చిన ఇద్దరు కూడా A3 మహమ్మద్ షఫీ, అదేవిధంగా A4 రాజేందర్ సింగ్ వీళ్ళిద్దరు కూడా ముందుగానే ప్లాన్ ప్రకారం ఆ షాప్లోకి రావడం జరిగింది. ఎవరు లేని సమయంలో రావడం, ఆ తర్వాత అతనితోటి మాట్లాడడం, ముచ్చటించిన అనంతరం అతన్ని నమ్మించే క్రమంలో భాగంగా అతన్ని నమ్మించారు. దానికి సంబంధించి జ్యువెలరీ కొనే విధంగా వాళ్ళు వ్యవహరించారు. అయితే ఆ ఇద్దరికి సంబంధించి కూడా ముందుగానే వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి A1, A2కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అజీమ్కి సంబంధించి, అదేవిధంగా బిష్ణుకర్మకి సంబంధించి వీళ్ళిద్దరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లోపల ఎవరు లేరు, రావచ్చు అని చెప్పిన సమయంలోనే 5 గంటల 17 నిమిషాల సమయంలో, అంటే సీసీ ఫుటేజ్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే 5 గంటల 17 నిమిషాల సమయంలో దోపిడీకి పాల్పడేందుకు ఆ ఇద్దరు కూడా లోపలికి ఎంట్రీ అయ్యారు. అయితే ఈ కస్టమర్లుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా దొంగలకు సంబంధించి వాళ్ళిద్దరూ నటించినట్టే నటించి బయటికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు దొంగలుగా రావడం జరిగింది. దొంగలుగా వచ్చిన క్రమంలో A1, A2 దొంగలుగా వచ్చిన క్రమంలో వీళ్ళు కస్టమర్ లాగానే నటిస్తూ బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన క్రమంలోనే ఓనర్ సందీప్ ప్రతిఘటించాడు. వాళ్ళు దొంగతనం చేసే క్రమంలో చాలా వరకు కూడా ప్రతిఘటించి దానికి సంబంధించి గాయాలపైన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అంటే ఈ మొత్తం కేసుకు సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే ఎక్స్క్లూజివ్గా మన బిగ్ టీవీ ద్వారా దానికి సంబంధించిన 2 సీసీ ఫుటేజ్లు కూడా వేయడం జరిగింది. వేసిన అనంతరం దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే డీటెయిల్స్ చెప్పే క్రమంలోనే దానికి సంబంధించి నిందితులు ఎవరనేది కూడా పక్కా ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులకి అర్థమయ్యే విధంగా కూడా ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడే విధంగా సీసీ ఫుటేజ్ కూడా చూశారు. కాబట్టి దానికి సంబంధించి కస్టమర్లు కూడా ఖచ్చితంగా ఇందులో నిందితులై ఉంటారని చెప్పేసి కోణంలో కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అనుకున్నట్టుగానే ఆ ఇద్దరు కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా నిందితులే అని పక్కా కన్ఫర్మేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే నిన్న సాయంత్రం సమయంలో వీళ్ళు యాప్రాల్ సంబంధించి అల్వాల్ ప్రాంతంలో ఈ 5 మంది కూడా పరారైతున్నట్టుగా గమనించినటువంటి పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మెహదీపట్నం నుంచి పారిపోయే క్రమంలో, అంటే అక్కడ ఈ పల్సర్ బైక్కు సంబంధించి దొంగతనం చేసిన పల్సర్ బైక్తోనే వీళ్ళు ఆ షాప్ దగ్గరికి రావడం జరిగింది. ఆ తర్వాత అల్వాల్ సంబంధించి యాప్రాల్ ప్రాంతంలో బైక్ని వదిలిపెట్టడం జరిగింది. వదిలిపెట్టిన అనంతరం దానికి సంబంధించి వీళ్ళు బంగారానికి సంబంధించి కూడా, అంటే వీళ్ళు బంగారానికి సంబంధించి తులం లోపే బంగారాన్ని కూడా దొంగలించారు. ఎందుకంటే ఆ ఓనర్ ప్రతిఘటించాడు. చాలా వరకు కూడా వాళ్ళ దగ్గరికి, అంటే ఈ బంగారాన్ని దొంగలించకుండా ఆయన చాలా వరకు కూడా ప్రయత్నించిన సమయంలో ఆయన గాయాలపాలయ్యాడు. ఆయనకు సంబంధించి చికిత్స కూడా పొందిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే తులం బంగారం మాత్రమే దొంగతనానికి పాల్పడ్డారు
పాల్పడ్డారని చెప్పేసి, చోరీకి పాల్పడ్డారని చెప్పేసి పోలీసులు చెప్పారు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు రికవరీ కూడా చేశారు. అయితే వీళ్ళంతా కూడా ఈ 5 మంది కూడా మెహదీపట్నం ప్రాంతంలో మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు పారిపోతుండగా ఎస్ఓటి పోలీసులు, మల్కాజ్గిరికి సంబంధించిన ఎస్ఓటి పోలీసులు వెంటనే పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న అనంతరం వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు మొత్తానికి కూడా కీలకంగా మారిందని అంటే సీసీ ఫుటేజ్ అని చెప్పాలి. ఆ సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి ఇద్దరు కస్టమర్లు కూడా అంటే కస్టమర్ లాగా రావడం, ఆ తర్వాత నటించారు. ముందుగానే ఇన్ఫర్మేషన్ అంటే ప్లాన్ ప్రకారమే వీళ్ళంతా కూడా రావడం జరిగింది కాబట్టి అప్పటి వరకు కూడా ఇద్దరు నిందితులు అనుకున్న అందరూ కూడా ఇందులో కస్టమర్లు కూడా నిందితులు అని చెప్పేసి పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే మొదటిగా ఉన్నటువంటి A1 అదేవిధంగా A2 వీళ్ళిద్దరు కూడా గతంలో వీళ్ళపైన కేసులు ఉన్నాయి. ఆ కేసులో భాగంగా అజిమ్ సంబంధించి కావచ్చు, విష్ణుకర్మకు సంబంధించి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చెల్లపల్లి జైల్లో పరిచయం ఏర్పరచుకున్నారు. చెల్లపల్లి జైల్లోనే వీళ్ళ పరిచయం ఏర్పడిన అనంతరం వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత దొంగతనానికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా దొంగతనం చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ చేసుకున్న క్రమంలోనే A1 అదేవిధంగా A2కి సంబంధించి A2కి పరిచయమైనటువంటి ముగ్గురు కూడా వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు. జ్యువెలరీ షాపులలో దోపిడీకి పాల్పడితే మనకి పెద్ద మొత్తంలో డబ్బులు దొరుకుతాయి, పెద్ద మొత్తంలో బంగారాన్ని కూడా దొంగలించవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్న అనంతరం దానికి సంబంధించే దాదాపు 1 మంత్ నుంచి అంటే వీళ్ళంతా కూడా ఇద్దరు కూడా నవంబర్లో రిలీజ్ అయ్యి బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్లాన్ అంతా చేశారు. ప్లాన్ చేసిన తర్వాతనే ఈ విధంగా సిటీసీ వారి ప్రాంతాలను ఎంచుకొని ఆ తర్వాత ఈ షాపుల్లో దోపిడీ చేద్దామని ప్లాన్ చేసుకున్న అనంతరమే 5 గంటల 17 నిమిషాల సమయంలో ఎవరు లేని సమయం చూసుకొని అయితే దాడికి పాల్పడ్డారు, దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీకి పాల్పడుతున్న క్రమంలో ఓనర్ కూడా ప్రతిఘటించాడు. ప్రతిఘటించిన అనంతరం దానికి సంబంధించి బంగారానికి సంబంధించి మాత్రం ఏ విధంగా చోరీ కాలేదని చెప్పాలి. తులం బంగారం మాత్రమే చోరీ అయింది. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి మల్కాజ్గిరి పోలీసులు కేసును ఛేదించిన అనంతరం వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రెజెంట్ సందీప్ ఓనర్ కూడా సురక్షితంగా ఉన్నాడు. అతనికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా పూర్తయినట్టుగా మనకు తెలుస్తుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ. చెర్లపల్లిలో ఉన్నప్పుడు ఇద్దరు కూడా పరిచయం ఏర్పడ్డది. ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ తోటి అక్టోబర్లో A2, నవంబర్లో A1 బయటికి రావడం జరిగింది. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలనే మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే A1 మళ్ళీ బయటికి రావడం జరిగిందో A2కు కాంటాక్ట్ కావడం జరిగింది. ఇద్దరు కలిసి A1కు ఈ అఫెన్స్ల మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడంతో మళ్ళీ జ్యువెలరీ షాప్ మీద అటాక్ చేసి దోపిడీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా సిటీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్లో జ్యువెలరీ షాప్స్లో రెక్కీ చేసుకున్నారు. వీళ్ళు అబ్జర్వ్ చేసిండ్రు. దాంట్లో ఫైనల్గా ఈ రాంపల్లి లిమిట్స్లో ఉన్న ఈ షాపు వాళ్ళకి అనుకూలంగా అనిపించింది. ఎందుకంటే షాప్ ఓనర్ ఒక్కడే ఉన్నాడు, సపోర్టింగ్ స్టాఫ్ లేదు. అఫెన్స్ తర్వాత పారిపోవడానికి రూట్ అనుకూలంగా ఉండేది వాళ్ళకు. ఆ చుట్టుపక్కల కూడా నియర్ బై క్రౌడ్ ఎక్కువ ఉండట్లేదు అనేది గమనించి ఈ షాపును టార్గెట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దాని గురించి అని చెప్పేసి పూర్తి ప్రణాళిక ప్రకారం దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో మామూలుగా స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 2 నైఫ్స్, ఒక యాక్స్, అదేవిధంగా ఒక డమ్మీ పిస్టల్ కూడా కాచిగూడలో పర్చేజ్ చేశారు. లైటర్గా వర్క్ చేసే పిస్టల్ అది. సో వీటన్నిటిని పర్చేజ్ చేసి పెట్టుకొని తదుపరి ఈ అఫెన్స్ చేయడం కొరకు కూడా బైక్ తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ అయితే మనం ఐడెంటిఫై అవుతామని చెప్పేసి దీని గురించి ఒక బైక్ దొంగతనం చేసినారు. దాని గురించి అని చెప్పేసి వాళ్ళు సదాశివపేటకి వెళ్ళినారు. ఎందుకంటే A2కి సంబంధించిన ఎవరైతే కిందర్ సింగ్ ఉన్నాడో అతనికి సంబంధించిన ఫ్రెండ్ సదాశివపేటలో ఉంటే అక్కడికి వెళ్ళినారు. ఒకరోజు వెళ్ళి నైట్ అవర్స్లో అక్కడి నుంచి ఒక బైక్ దొంగతనం చేసి ఆ బైక్ తీసుకొచ్చారు. దాన్ని ఈ అఫెన్స్లో యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఒక డేట్ అనుకొని వీళ్ళు అఫెన్స్కు మొత్తం కూడా ప్లాన్ చేసుకున్నారు. దీనిలో భాగంగా మళ్ళీ ఇంకో 2 అక్యూజ్డ్ పర్సన్లు A3, A4లను తీసుకొచ్చారు. దాంట్లో మహమ్మద్ సైఫ్, రాజేందర్ సింగ్. వీళ్ళిద్దరు కూడా ఎకిందర్ సింగ్కు పరిచయం ఉన్న వాళ్ళు అదే కాలనీలో ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అఫెన్స్ కంటే ముందు గోల్డ్ షాప్లోకి ఎంటర్ అయ్యి కొంచెం అటెన్షన్ డైవర్ట్ చేస్తారు షాప్ ఓనర్ది. అదర్వైజ్ ఇంకెవరైనా క్రౌడ్ ఉంటే కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ ఏంటంటే ఎవరు లేనప్పుడు వీళ్ళు వెళ్ళి అఫెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి వీళ్ళకు కూడా దోపిడీ తర్వాత వచ్చే డబ్బులో వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం 2వ తారీఖు నాడు సుమారు 5 గంటల ప్రాంతంలో ఫస్ట్ A3, A4 ఆ షాప్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు ఏదో ఆర్టికల్స్ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు. A1, A2 ఇద్దరు కూడా ఒకరు హెల్మెట్ తోటి ఒకరు మాస్క్ తోటి షాప్లో ప్రవేశించడం జరుగుతుంది. షాప్లోకి ఎంటర్ కాగానే షాప్ ఓనర్ మీద గొడ్డలతో A1 దాడి చేస్తాడు. దాన్ని చూసి వీళ్ళు A3, A4 పారిపోయినట్టుగా బయటకు వెళ్ళిపోయి వాళ్ళు బయట అబ్జర్వ్ చేసుకుంటారు.
తర్వాత వీళ్ళిద్దరు కూడా దాడి చేసిన క్రమంలో ఎవరైతే ఓనర్ ఉన్నాడో సందీప్ బాగా ప్రతిఘటించడం జరుగుతుంది. సో దాంతో వీళ్ళ టాయ్ పిస్టల్ ఏదైతే ఉందో దాన్ని షాప్ ఓనర్ కుమారుడు కూడా అక్కడే ఉంటాడు, చిన్న అబ్బాయి, అతన్ని కాల్ చేస్తామని చెప్పేసి బెదిరించడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే అతని మీద బెదిరిస్తూ ఆ షాప్లో ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్కి సంబంధించిన ప్యాకెట్స్ సుమారు 7-8 ప్యాకెట్స్ వీళ్ళు తెచ్చుకున్న బ్యాగ్లో పెట్టుకొని A2 ఆ బ్యాగ్ను బయటికి తీసుకురావడం జరుగుతుంది. దాని తర్వాత A1 కూడా పారిపోవడానికి బయటకు వస్తాడు. కానీ ఎవరైతే సందీప్ గట్టిగా ప్రతిఘటించడంతో వీళ్ళకి పూర్తిగా బ్యాగేజ్ను తీసుకుపోవడం సాధ్యం కాలేదు. కాబట్టి కొద్దిగా ఒకటే ప్యాకెట్లో ఉన్న ఆర్నమెంట్స్ మాత్రమే వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. అది ఇనిషియల్గా సుమారు 2-3 తులాలు అనుకున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఆల్మోస్ట్ 1 తులా లోపే ఉండింది. అది ఇప్పుడు షాప్ ఓనర్ కూడా సేమ్ కన్ఫర్మ్ చేసి